మలేరియా, డెంగ్యూ వంటివి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రతి శుక్రవారం అందరూ కూడా డ్రై డే పాటించాలని అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సాధన అన్నారు. భీంపూర్ మండలం తాంసీ కేలో ఆమె పర్యటించారు. గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలిక డెంగ్యూ బారిన పట్టడంతో గ్రామాన్ని సందర్శించారు. ఇళ్లలోని పరిశుభ్రతను ఆమె స్వయంగా పరిశీలిస్తూ విస్తృత అవగాహన కల్పించారు. 2 రోజులకు ఒకసారి నీటిని మార్చాలని, ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచకూడదని సూచించారు. కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ వంటివి వస్తువులు ఇంటి పరిసరాల్లో ఉంచకూడదన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామంలోని మురుగు కాలువలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కాలువల్లో నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. సిబ్బందిని శామ్మాం వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. శామ్లో ఉన్న పిల్లలు బరువు పెరగడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారని అంగన్వాడీ టీచర్ని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా శామ్లో గుర్తించిన ఒకే పాపను రిమ్స్లో ఎన్ఆర్సీకి రిఫర్ చేశారు. గ్రామానికి 102 వాహనాలు నిలిచిపోయాయని ఆశా కార్యకర్త ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఏఎన్ఎం బదిలీపై వెళ్లడంతో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ఏఎన్ఎంని నియమించాలని గ్రామస్తులు కోరారు. ఇది నిన్నగాక ఒక నైతం పూజ 11 years పాపకి డెంగ్యూ పాజిటివ్ అని తెలిసింది. ఇప్పుడు ఆ పాప ప్రస్తుతానికి కోలుకుంటుంది రిమ్స్లో. ఆ కార్యక్రమంలో భాగంగా మేము ఈరోజు ఇక్కడ పారిశుద్ధ్య పనులు ఎలా ఉన్నాయని చూడడానికి వచ్చాము. ఏదైతే నాలీలలో మాత్రం ఏవైతే ఈ చెత్త అనేది అయితే బాగా జమ అయింది. శానిటేషన్ కొంచెం పూర్గానే కనిపిస్తుంది. మరి డ్రై డే యాక్టివిటీ మా స్టాఫ్ మరియు పంచాయత్ సెక్రటరీ స్టాఫ్ వాళ్ళందరూ కూడా రోజు ఫీవర్ సర్వే జరుగుతుంది హౌస్ టు హౌస్. అయినా కూడా ఇంకా దోమలు ఇంకా ఉన్నట్టుగా, డెంగ్యూ దోమలు ఇంకా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరియు డెంగ్యూ దోమలు అనేది మంచినీళ్ళలోనే ఉంటాయి కాబట్టి మెయిన్గా కూలర్లు వాడకాలు, లేదంటే టైర్లు, లేదంటే చిన్న చిన్న మన కుండీలో చిప్పలు లాంటివి ఉంటాయి. వాటిలలో కొన్ని నీళ్ళు నిల్వ ఉన్నా కూడా వేల కొద్ది దోమలు పుడతాయి. మరి అవన్నీ కూడా మనము అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ డెంగ్యూల బారిన పడకుండా ఉండడానికి మేము